సినిమా పరిశ్రమలో ఉండే ఇగోలను కళ్ళకు కట్టినట్టు చూపించే మూవీ 'కాంత'. తాను తీసుకొచ్చిన హీరో స్టార్ రేంజ్‌కి వెళ్ళిన తర్వాత ఏకంగా దర్శకుడికే కండిషన్స్ పెట్టిన తీరు, ఇద్దరి మధ్య చోటు తీసుకున్న అపార్థాలు, అనుమానాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ 'కాంత' మూవీలో. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు వచ్చిన 'కాంత' బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఇందులో నటించిన దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోసిల నటనే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తే సముద్రఖని దర్శకుడిగా కనిపించారు. ఈ సినిమాలో హైలైట్ అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి నటనే అని చెప్పొచ్చు. కొన్నిసార్లు దుల్కర్ సల్మాన్ను సముద్రఖని డామినేట్ చేసిన ఫీలింగ్ కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. కాంతా సినిమాకి సంబంధించి మరో కీలక విషయం ఏమిటంటే హీరోయిన్ భాగ్యశ్రీకి ఈ సినిమాలో తన నటనను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందని కూడా చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన 'కాంతా' మూవీ డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన దగ్గుబాటి రానా కూడా 'కాంతా' మూవీలో ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ మూవీ మరి ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.